దేవుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 4:28-37 వరకు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణం కట్టబడిన కొండపేట వరకు ఆయన్ను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన గల్లీలోని కపెర్నహూము పట్టణంకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండము, ఇతన్ని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా దెయ్యం వారిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. అందుకందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలంతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నవని ఒకరితో ఒకటి చెప్పుకుందిరి. అంతటా ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రాంతములంతటా వ్యాపించను. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీల్లో వాళ్ళకి స్వస్థత రాలేదు. ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నా, కరువు కాలంలో ఇశ్రాయేల్ ఎదవరాళ్ళు ఎందరో ఉన్నా వాళ్ళకి ఆహారం ఇవ్వలేదు, కానీ ఆ సారేపతి ఊర్లో ఇచ్చారు. ఆ సిరియా దేశస్తుడు నయామానికి స్వస్థత వచ్చిందని చెప్పడం వల్ల ఆ మాటలు వాళ్ళకి మహా ఆగ్రహం తెప్పించినాయి, కోపం తెప్పించినాయి. వారందరూ లేచి ఆయన్ని పట్టుకుని ఆ కొండపేట వరకు, ఆ పట్టణం కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి కింద పాడేద్దామని తీసుకెళ్ళారు. కానీ ఆ వారి మధ్య నుంచి యేసుక్రీస్తు ప్రభు దాటి ఆయన మార్గాన్ని ఆయన వెళ్ళిపోయి కపెర్నహూముకి వెళ్ళారు. కపెర్నహూములో ఉన్న సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తుంటుండగా ఆయన బోధ అధికారంతో కూడా, సర్వాధికారం తండ్రి వల్ల పొందుకున్నారు. మరి ఏ అధికారం లేకుండా ఎవరైనా బోధించగలుగుతారా? భయపడతారు. కనుక ఆయన మహాధైర్యంతో అధికారంతో బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఆ బోధకు ఆశ్చర్యపడ్డారు. అక్కడ దెయ్యం పట్టిన ఒక అతను ఉన్నాడు. అతను అంటున్నాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపజేయటానికి వచ్చేవా అని నీవెవరవో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసి చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఊరకుండుము, ఇతన్ని వదిలిపోము అని గద్దించారు. అంతే, ఆ పవిత్రాత్మ అతన్ని కింద పాడేసి అతన్ని వదిలి వెళ్ళిపోయింది. అక్కడ చూసిన ప్రజలందరూ అంటున్నారు, ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలంతోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నాయని ఒకరితో ఒకరు చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఆయన చేసిన ఆ గొప్ప కార్యాలు ఆ ప్రదేశం అంతటా ఆయన గురించిన సమాచారం ఆ ప్రాంతములంతా వ్యాపించింది.